క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 18వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వారం మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు పాత నిబంధన పాఠ్యభాగంగా మనం చదువుకున్నాం. అలాగే పత్రిక పాఠ్యభాగముగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి 27వ వచనం వరకు మనం చదువుకున్నాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గత వారం మొదలుకొని ఈ వారం వరకు నీ ప్రియ బిడ్డలందరినీ కాపాడేవు నాయన. ఒకవేళ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యమే బాధించినా అన్ని తొలగించి నెమ్మదినిచ్చినటువంటి గొప్ప తండ్రి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ప్రభావ మీరు ఆలకించి ఈ వారం వాక్యం వినటానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరూ దీవించండి. వారమంతట్లో నీ కృపా కాపుదల దయచేయండి. అపవాది శక్తులన్నీ ఎదుర్కొని ప్రభా నీ నామ పేరిట నిలవబడటానికి ఆత్మ బలమనిచ్చితండి. నడిపించి మీరు మహిమను పొందుకునమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాలు అంటే 3 వాక్య భాగాల మీద మనం పరిశీలనగా చూస్తే ఒక అంశం మనకు కనపడుతుంది. గాడ్ ఆల్వేస్ ఆన్సర్స్ ప్రేయర్. దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అవును, ఆయన ఎప్పుడు కూడా మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టంగా మనం ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నామా లేదా అనేది మనం తడవులాడుకొని చూసుకోవాలి. దేవునికి వినబడే ప్రార్థన, ప్రతి ప్రార్థన ఆయనకి వినబడుతూనే ఉంటుంది. కానీ నువ్వెలా చేస్తున్నావు? అసలు నీ ఫీలింగ్స్ ఏంటి? ప్రార్థనలో నీ యొక్క ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనే దాన్ని పరిశీలన చేసుకుంటే తప్పకుండా నీ ప్రార్థనకు రెస్పాన్స్ వస్తుంది అనేది మాత్రం బైబిల్ ఆధారంగా మనం చెప్పగలుగుతాం. ప్రార్థన అంటే మనసు విప్పి దేవునితో మాట్లాడడం. దేవుడు ఉన్నాడు అనే మానవులు గ్రహించుకొని, దేవుడు మానవుల యొక్క మనవులు వింటారు అని తలంచుకొని, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని కూడా గ్రహించుకొని నమ్మి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన దేవుడు మాట్లాడతాడు మనకి. మనం నమ్మి ప్రార్థన చేయాలి. మనం నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనకి రెస్పాన్స్ ఇస్తాడు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. ప్రియులారా, ప్రేయర్ అనేది మన అన్ని పరిస్థితుల్ని మార్చేస్తుంది. మనలో ఎథిక్స్ పుట్టిస్తుంది. వాక్యం వినడం ద్వారా చెడిపోయిన వారు ఎవరు లేరు. వాక్యం సరిగ్గా విన్నటువంటి వారు, ప్రార్థన సరైన రీతిలో ప్రార్థన చేసినటువంటి వారిలో ఎథిక్స్ పుడతాయి. నీతి శాస్త్రం అనేది వారి యొక్క హృదయంలో చిగురిస్తుంది. ప్రార్థన అలా ఉండాలి. అంటే వాక్యం వింటున్నప్పుడు దాన్ని విమర్శనాత్మకంగా మీరు చూసుకున్నట్లు అలాగ అనిపించింది అనుకోండి, నువ్వు వినలేవు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా నీకు ఏముంది ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటున్నావే కానీ దేవునితో మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకుంటే నీ హృదయంలో చిగురు అనేది పుడుతుంది. నీతి చిగురు. చూసారా, అది కొయ్యటం ఎవరి వల్ల కాదు. ఎందుకు అనంటే ఆ చిగురు గొప్పది. నీతి అనేటటువంటి చిగురు మనలో పుట్టాలి. రండి, ఈరోజు ప్రార్థన ద్వారా చాలామంది వారి వారి పరిస్థితులు దేవుడికి తెలియపరుచుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఆ పరిస్థితుల నుంచి తప్పించుకున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది తాత్కాలికమైనటువంటి ప్రార్థనల ద్వారా దేవుని నుంచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. చూద్దాం, లాభం పొందిన వారు ఉన్నారు. దేవునితో మాట్లాడి దేవుని ఆశీర్వాదం అందుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు ఈరోజు 3 వాక్య భాగాల్లో మనకు కనపడతారు. చూద్దాం. ఐ బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ ప్రేయర్ అని ఉంది. అవును, నిజమే. ప్రార్థనలో శక్తివంతమైనటువంటి ప్రార్థన కావాలా. ప్రేయర్ వర్క్స్ అని ఉంది. అంటే ప్రార్థన చేసేటటువంటి వారు ప్రార్థనకు సంబంధించినటువంటి పనులు అవి కూడా మనం చేయగలిగినటువంటి వారు, మంచి పనులు చేయగలిగినటువంటి వారం అయి ఉండాలి. ఇక 3వది ఫెయిత్. ఫెయిత్ అనేది లేకుండా మనం ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఫెయిత్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. బిలీవ్, అది కూడా మనకు కావాలి. నాలెడ్జ్, మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ద్వారా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా రెస్పాన్స్ ఉంటుందండి. అలాంటి రెస్పాన్స్ కలిగినటువంటి ప్రార్థన మీరు చేయండి.
ఏదో ప్రార్థన చేస్తున్నాను తల ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం కాదండి. దేవునితో నేను మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే అదే. దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నా ఎదుటే ఉన్నాడు, దేవుణ్ణి నేను చూడలేక నా నేత్రములు మూసుకొని ఉన్నాను, నేను దేవునితో మాట్లాడుతున్నాను. దేవుడు వస్తాడండి, కానీ మన కంటికి కనపడి చాలా మంది కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనేది మన దేవుడు మనకు ముందున్నాడు అనే ఉద్దేశంతో మన నేత్రాలను ఆ రెప్పల రెండింటిని మూసివేసుకొని చేసే ప్రార్థన. ఓకే, కనుక ఈరోజు వాక్య భాగంలో అలాగుండాలి నీ ప్రార్థన అంటున్నాడు. ద్వేషంతో, కపటంతో, కుట్రతో చేసేది ప్రార్థన కాదు, ప్రేమతో చేసేది ప్రార్థన, తగ్గింపుతో చేసేది ప్రార్థన. చూద్దామనండి, ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన పాఠ్యభాగం 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం కదా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏ ప్రేయర్ ఫ్రమ్ విజ్డమ్ అని, జ్ఞానము కొరకైనటువంటి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సొలొమోను చేస్తున్నటువంటి ప్రార్థన. రండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనానికి వెళదాం. ముఖ్యమైన వచనం ఇది. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. సొలొమోను ప్రార్థన చేసి అడుగుతాడండి దేవుడు, దేవా, చిన్న వయసులోనే నన్ను రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద నియమించావును. నా తండ్రి గారైన దావీదు తర్వాత ఆ సింహాసనం దాని మీద కూర్చునేటటువంటి అర్హత నీవు నాకు ఇచ్చావు నాయన. ఇశ్రాయేలు ప్రజలకు 3వ రాజుగా పరిపాలన చేయటానికి నన్ను అభిషేకించినందుకు నీకు వందనాలని ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. రండి, 11వ సంకీర్తన 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలోని మనం చెప్పుకుంటున్నాం కదా, దేవుడు అందరంత ఎత్తులో ఉన్నాడండి. అంటే ఆయన యొక్క వెలుగు భూమి మీద పడకుండా, ఈ విశ్వం మీద పడకుండా ఆయన వెలుగును మరుగు చేశాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే మహా ఆకాశంలో ఆ పైన సింహాసనాన్ని ఆయన వేసుకొని అక్కడే ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అక్కడే దేవదూతలు ఉన్నారు. అదంతా వెలుగుమయమైనటువంటి పట్టణం. ఆయన అక్కడుండి ఆయన స్తుతించబడుతున్నాడు. మరి ఆకాశం ఎక్కడో, ఈ మొదటి ఆకాశాన్ని దాటి మానవుడు వెళ్ళకపోతే ఇంకా ఉన్నటువంటి ఆకాశాలు దాటి ఎక్కడ వెళ్తాడు? దేవుణ్ణి కలుసుకోవటం జరగని పని. దేవుణ్ణి కలుసుకోగలిగినటువంటి వారు ఎవరు అని అంటే విశ్వాసులే. విశ్వాసులు కూడా ఎట్ట కలుసుకుంటారు? రేపు మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన విశ్వాసం అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తుంది, మన క్రియలు సాక్ష్యం చెప్తాయి. ఆ క్రియలను బట్టి మనం దేవుని సన్నిధిలో నిలబడతాం. అంటే మరలా మనం మహిమా శరీరం అనే క్రొత్త శరీరం ధరించుకొని ఈ ఆత్మ శరీరంతో పైకి వెళ్ళిపోద్ది. దాన్నే నిత్య జీవంలోనికి వెళ్ళిపోద్ది. దేవుడు ఎక్కడున్నాడు అని అంటే అక్కడున్నాడు, పైనున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును అని రాయబడింది. నువ్వు వెతికితే జ్ఞానం దొరుకుద్ది. నువ్వు వెతికితే నీకు ఖచ్చితంగా మేలులు కలుగుతాయి. దేవుని వెతకాలి, దేవుణ్ణి మనసారా అడగాలి. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. జ్ఞానం యొక్క నిర్వచనం సమర్థనీయమైనటువంటి నిజమైన నమ్మకంగా తరచూ విద్యా సాహిత్యంలో చేర్చబడుతుంది. జ్ఞానం, రకరకాల జ్ఞానాలు ఉంటాయి. లోకం సంబంధించిన జ్ఞానం ఉంటుంది, అలాగే మరి దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం మనకుంటుంది. నాలెడ్జ్ని గురించి మనం మాట్లాడుకుంటే అందులో 3 విషయాలు మనకు కనపడతాయి. 1 ట్రూ, 2 జస్టిఫైడ్, 3 బిలీఫ్. ఈ 3ని మనం జ్ఞానంలో చూస్తాం. జ్ఞానం అనేది వాస్తవాలపై అవగాహన, వ్యక్తులు మరియు పరిస్థితుల్లో పరిచయం లేదా ఆచరణాత్మకమైనటువంటి నైపుణ్యం, వాస్తవాల యొక్క పరిజ్ఞానం, ప్రతిపాదిత జ్ఞానం అని కూడా పిలుస్తారు. ఈ 2 విషయాలు మనం జ్ఞానం వేరు, మరలా విజ్ఞానం వేరు. అంతేనా? జ్ఞానం అంటే ప్రతిపాదిత జ్ఞానం,
ప్రియులారా, ఈ జ్ఞానం అనేది వాస్తవాలపై అవగాహన, వ్యక్తులు మరియు పరిస్థితులతో పరిచయం లేదా ఆచరణాత్మక నైపుణ్యం. ఇక రెండవదిగా మనం చూస్తే విజ్ఞానం. విజ్ఞానం అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానమును విజ్ఞానం అంటారు. పంచకొలది పెరుగుతుంది. విజ్ఞానం ఒక క్రమ పద్ధతి ప్రకారంగా తయారు చేసుకున్న ఖచ్చితమైనటువంటి ఫలితాలను శాస్త్రం అని అంటారు. విజ్ఞాన శాస్త్రం. అర్థమైందా? సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానాల కలయికతో ఏర్పడిందే విజ్ఞానం. అలాగే జ్ఞానాన్ని ఎవరో దొంగిలించలేరు. ఇక రెండవదిగా మనకు మానవ జ్ఞానం అనేది మానవులు సంపాదించిన సమాచారం. మానవ జ్ఞానం అనేది మానవులు సంపాదించిన సమాచారం మరియు అవగాహనను సూచిస్తుంది. ఇందులో ప్రక్రియ సామర్థ్యం మరియు భాష మరియు సహజ చట్టాల వంటి సంక్లిష్ట నిర్ణయాల యొక్క అంతర్లీన సంభవ్యత ద్వారా ప్రభావితం అవుతుంది. ఇది తర్వాత సాంకేతిక జ్ఞానం అని ఉంది. సాంకేతిక జ్ఞానం అనేది పునరుక్తి, సాఫ్ట్వేరు, పరికరాల యంత్రాలు, సాధనాలు ఇలాంటివన్నీ కూడా సైన్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా సాంకేతిక కీలక పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు మరి సొలొమోను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో ఆ రోజు ప్రార్థన చేయాలనిపించింది. మామూలుగా తరచుగా ఆయన ప్రార్థన చేసుకుంటాడు, కానీ ఈరోజు మాత్రం స్పెషల్. ఆయన ఏదో బాధలో ఉన్నాడు, ఆయన ఏదో కష్టంలో ఉన్నాడు, ప్రార్థన చేయాలనేటటువంటి ఆలోచన అతనికి కలిగింది. అందుకనే సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన చాలా గొప్పదండి. ఈవినింగ్ టైంలో ఆయన సిద్ధపడ్డాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే ఎక్కడైతే దేవుని సన్నిధి ఉందో అక్కడికి వెళ్తున్నాడు ఈయన. బయలుదేరే ముందు ఆయన ఏం చేశాడు అనంటే ఆయనకున్నటువంటి కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆయనకున్న ఆభరణాలు కూడా తీసి పక్కన పెట్టాడు. ఆయనకున్న రాజవస్త్రాలు కూడా తీసేశాడు. శుభ్రంగా స్నానం చేసి సిద్ధపడి సన్నపు నార వస్త్రాన్ని ధరించుకొని ఒక సామాన్యుడిగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తాడండి. దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రాయి మీద, ఆ బండ మీద ఆయన మోకాళ్ళుని, మోచేతులు ఆ నేలకు ఆనించి, తన యొక్క నొసటిని కూడా నేలకు ఆనించి, మునివేళ్ళు కూడా అవి వంచి ప్రార్థన చేస్తాడండి. ఎవరు చెప్పారు ఇలా ప్రార్థన చేయమని? ఆయనకు అనిపించింది ఇలా ప్రార్థన చేయాలి అని. అందుకనే తన శరీరం మొత్తం బెండ్ చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతున్నాను. నేను సహజమైనటువంటి మానవులతో మాట్లాడట్లేదు, దేవునితోనే మాట్లాడుతున్నాను. నేను ఇట్లా బెండ్ చేసుకోవాల్సిందే అని, నా వయసు ఎంత, నా వయసును బట్టి నేను నా శరీర అవయవాలన్నీ కూడా బెండ్ చేయాల్సిందేనని ఆయన ఏం చేశాడంటే ఇలాగ మునివేళ్ళు మొదలుకొని మోకాళ్ళు, మోచేతులు, తన ఈ శిరస్సు నొసటిని కూడా తీసుకెళ్లి నేలకు అంటించి దేవునికి నామం పేరట కొన్ని గంటలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అయిన అనంతరం ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మరలా ఆయన స్నానం చేసి నిద్ర పట్టక మరలా ప్రార్థన చేస్తాడు. ఇక పండుకుందామని ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు. సొలొమోనుతో దేవదూతలు వచ్చి మాట్లాడట్లేదు, డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుకృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. గొప్ప మాట చెప్పాడండి. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేల ధూళి అంత విస్తారమైనటువంటి జనులను పరిపాలించేటటువంటి ఆధిక్యత నాకు ఇచ్చేవయ్యా. వీళ్ళను పరిపాలించడానికి నాకు శక్తి లేదు, నాకంతటి జ్ఞానం కూడా లేదు. అందుకని ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని నాకు దయచేయమన్నాడు.
అట్లాగే ఏది మంచో ఆ మంచికి సంబంధించిన జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతున్నాడు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తిగల వాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. చాలా మంది తెలివిని జ్ఞానాన్ని దేవుని దగ్గర అడగరండి. మా అబ్బాయికి అనారోగ్యంగా ఉంది, అనారోగ్యం నుండి విడిపించమని ప్రార్థన చేయమని అడుగుతారు. మరికొంతమంది ఏమో ఐశ్వర్యము ఘనత మాకు కావాలని అడుగుతారు. కొంతమంది వారి వారి అవసరతలు అడుగుతూ ఉంటారు. నిజమే, అడగాలి. కానీ ఈయన ఒక రాజు అయి ఉండి సో మోకాళ్ళ మీద ఉండటం ఏంటండి, మోచేతుల మీద ఉండటం, శిరస్సు తీసుకెళ్లి నొసటికి ఆ నొసలను తీసుకెళ్లి నేల కంటించడం ఏంటి, ఎలా ప్రార్థన చేయటం ఏంటి? ఏదైనా కానీ ఇంత విస్తారమైనటువంటి జనాన్ని పరిపాలించేటటువంటి రాజుకు అహంకారం ఉంటుంది. మనము చిన్న ఉద్యోగాన్ని నుంచి కొద్దిగా ప్రమోషన్ ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? యాజకుని యొక్క మాట మనం వింటామా? తీరికలు లేవండి, మనకు అసలు తీరికలు ఉండవు. ఎందుకు తీరికలు ఉండలేదనంటే, ఏంటి సార్ చాలా బిజీగా ఉన్నాను, నేను ఈ ఉద్యోగంలో చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాను, చాలా బిజీగా ఉన్నా, టైం ఎక్కడ ఉంది ప్రార్థనకు రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవటానికి మాకు ఎక్కడ టైం ఉందని అడుగుతున్నారు. ఈరోజు సొలొమోను మనందరికీ గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. సోమరిపోతుల్లారా అని ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రార్థన లేని జీవితాలు ఉన్నటువంటి వారులారా అని ఆయన తెలియపరుస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు దేవుని దగ్గర సమయం తీసుకోకపోతే ఇంకెవరి దగ్గర సమయం తీసుకుంటావు అన్నాడు. ఆ సమయం అంతా దేవుడే నీకు ఇచ్చాడు. కానీ దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోతే ఎట్లా అని జ్ఞానోదయాన్ని అసలు మనకు కలిగిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ ప్రార్థనకు టైం లేదా? ఏమండి చెప్పండి. సరే, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత నిద్రే నిద్ర. చాలా మంది ఎంత నిద్రపోతారంటే అంత నిద్రపోతారు. ఏంటండి అసలు ప్రార్థనకి ఎందుకు వెళ్తాం? కొంతమందికి పాటలు పాడే పని, పాటలు పాడటం అయిపోగానే వాక్యం ఎత్తగానే నిద్రపోతారు. వాక్యం ఏమనుకుంటున్నారు? రెండంచులు గల వాడిగల ఖడ్గం అని ఉంది. అది విజయానికి సంకేతం. వాక్యం అనేది ఆత్మ విజయానికి సంకేతం. నీ వాక్యం, ఈ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళాలి. మరి ఆ వాక్యం లేకపోతే ఎట్లా? ప్రార్థన ఏంటి? చాలా మంది చర్చెస్లో మేము చూస్తూ ఉంటాం, ప్రార్థన జరిగే స్థలాల్లో మేము చూస్తూ ఉంటాం. చాలా మంది ధనవంతులు తమకు ఆధిక్యతనిమ్మని కోరుకోరు. వీళ్ళలో కొంతమంది ధనవంతులు మాత్రం మాకు ఆధిక్యత కావాలి, మేము లేకపోతే ఈ చర్చ్ లేదు, మేము లేకపోతే ఆఫరింగ్స్ లేవు. ఎందుకు వస్తాయండి ఆ మాటలు? నువ్వు లేకపోతే చర్చి లేవు, నువ్వు లేకపోతే ఆఫరింగ్ లేవు, దేవుడు లేకపోతే నువ్వు అసలు లేవు. నీ ఆఫరింగ్ ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి నీ అన్ని వనరులను బట్టి నువ్వు ఆఫరింగ్ దేవునికి ఇచ్చుకుంటున్నావు. నువ్వు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి నేను లేకపోతే ఈ చర్చి లేదంటే, చర్చి అంటే ఏంటండి? పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? నీదే, దేవుందే? ఆలోచన చేసుకో. మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏంటి అనేది తెలుసుకుని మాట్లాడాలి. సొలొమోను ఎందుకు దేవాలయానికి అక్కడ సన్నిధికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేశాడు? ఇంకా దేవాలయాన్ని నిర్మించబోతున్నాడు ఆయన. మరి అప్పటికి ప్రత్యక్ష గుడారంలోనే సన్నిధి ఉంది. మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? రాజు కదా, ఇంతమందిని పరిపాలిస్తున్నటువంటి రాజును నేనెందుకు ప్రార్థన చేయాలని గర్వించాడా? విస్తారమైన ప్రజలు అన్నాడు. అంతమంది ప్రజలను ఏలుతున్నటువంటి రాజు దేవుని గుర్తించాడు. ఈ ఉద్యోగం ఎవరి వలన వచ్చింది? ఈ రాజరికం ఎవరి వలన వచ్చింది? ఈ సింహాసనం ఎవరి వలన వచ్చింది? దేవుని వలనే. ఈరోజు ఉద్యోగస్తులందరూ నేను కష్టపడ్డాను, ఉద్యోగం తెచ్చుకున్నాను అంటున్నారు. నేను కష్టపడి చదువుకున్నాను, ఉద్యోగం తెచ్చుకున్నాను అంటున్నాడు. ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. కొంతమంది జ్ఞానానికి పదును పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు, కొంతమంది జ్ఞానానికి పదును పెట్టుకున్న వారు ఉన్నారు. మూడు బారిన జీవితాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అయితే కొంతమంది సాతాను పట్టుకుని మొద్దుబారేటట్టుగా చేశాడు. నిన్ను సాతాను పట్టుకోకుండా ఉండి నువ్వు విజయాలను సాధించావంటే అది నీకు తోడుగా దేవుడు ఉన్నట్టేగా. నీకు తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుని మాట నువ్వు ఉన్నావు కాబట్టి లొంగిపోలేదు. ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. అందరూ విజ్ఞానులు అయిపోతే ప్రపంచం ఎలా ఉంటుంది? మరి ఇందులో అజ్ఞానులు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, సాంకేతిక జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. మానవ జ్ఞానం, శాస్త్రీయపరమైనటువంటి జ్ఞానాలను కలిగినటువంటి వారు ఉన్నారు. రకరకాల జ్ఞానాలతో ముందుకు నడుస్తున్నారంటే ఎవరి జ్ఞానం వారిదే. దేవుడు ఇచ్చేశాడు ఆ వనరులన్నీ. నడిపించబడ్డారు. దేవుని గుర్తించకపోతే ఎలాను? దేవుని గుర్తించాలి. మనం చేసే ఉద్యోగంలో దేవుణ్ణి మనం గుర్తించకపోతే ఎట్లా? నెట్టేస్తే ఎట్లా? నీ అంత బిజీ షెడ్యూల్ అని నువ్వు అంటున్నావే, బిజీ షెడ్యూల్ ఏంటండి? దేవుణ్ణి విడిచిపెట్టేంత బిజీ ఏంటి నువ్వు? జాగ్రత్త. దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదన మీదే నీ మనస్సు ఉంటే నెక్స్ట్ మనకు రాబోతుంది సువార్త పాఠ్య భాగంలో. అక్కడ చెప్తాడు ఏం జరుగుద్ది అనేది.
కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు సొలొమోను వైపు చూడు. సొలొమోను చేసినటువంటి ప్రార్థన, తను తాను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన. బిజీ అని మాత్రం నువ్వు అనొద్దు కదా. రాజ్యమే లేని రాజుకు లేని బిజీ నీకేంటండి? ప్రార్థన చేసుకుందాం అని ఆయన మనస్ఫూర్తిగా వచ్చేసి ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు దూరం అవుతావు? దూరం అవ్వద్దు. ప్రార్థన చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు చేసుకో. అంతేగాని బిజీ అని మాత్రం చెప్పొద్దు. దేవుడు ఆ బిజీగా ఉన్నదాన్ని నువ్వు నమ్ముకుని ఉంటే దేవుడు ఏ రోజుకైనా సరే నిన్ను అంగీకరించడు. ప్రార్థన చేయి. ప్రార్థన విను. వాక్యం విను. ఈరోజు వాక్యం అన్ని చోట్ల వినపడుతుంది. విను, వాక్యం విను. ప్రార్థన చేసుకో మనస్ఫూర్తిగా. దేవుడు మాట్లాడుతున్నాడు, సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను దేవునికి చేసినటువంటి ప్రార్థన నచ్చింది. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగినావు. ఇతరుల కోసం అడుగుతాడండి సొలొమోను. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అడిగాడు. ఈయన ప్రార్థన చేశాడు ప్రజల కోసం. తన కోసం, ప్రజల కోసం ప్రార్థన చేశాడు. మనం ఒట్టిగా మన కోసం ప్రార్థన చేసి అందరిని విడిచిపెట్టాం. మన కుటుంబం కోసం ప్రార్థన చేసి విడిచిపెడతాం అందరిని. కానీ ఇక్కడ తన కోసం, తన కుటుంబం కోసం, ప్రజల కోసం ప్రార్థన చేశాడు. దేవుడు మెచ్చే ప్రార్థన అది. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకు ఇవ్వబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను అని చెప్పాను. దేవుణ్ణి అడిగింది ఈయన జ్ఞానమే. కానీ ఐశ్వర్యము, ఘనత అన్నిటినీ దేవుడు ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టమైంది. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటే నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా. అంతేగాని నీ ప్రార్థనలో ఏదో ద్వేషం, ఏదో ఆశతోటి అడగలేదు ఈయన. దేవునికి మనవి చేసుకున్నాడు. దేవుని దగ్గరకు పోయి అడగాలనుకున్నాడు. అంతే. దేవునికి చెప్పుకోవాలనుకున్నాడు. అందుకనే ఆయన చెప్పుకున్నట్లుగానే ఆయనకి అట్లా జరిగినట్లుగా దేవుడు ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. చరిత్రలోనికి వెళితే సొలొమోను గొప్ప రచయిత, గొప్ప కవి మరియు శాస్త్రవేత్త. సొలొమోను సామెతల పుస్తకాన్ని రచించినట్లు, సొలొమోను పాటలు పాడినట్టు ప్రసంగి పుస్తకాన్ని, అంటే అలాగే 2 కీర్తనలు చాలా వరకు వ్రాసినటువంటి ఘనత ఆయన పొందాడు. ఆయన 3000 సామెతలు మరియు 1005 పాటలు రాశాడంట. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం మనతో చెప్తుంది. చాలా గొప్పవాడండి. అంతటి గొప్పవాడు చూడండి ఎలాగో దేవుని దగ్గర తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవాలండి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ ఘనతను ప్రదర్శించొద్దు. నువ్వు అసలు చాలా తప్పు చేస్తున్నట్టు లెక్క. దానికి పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేదో పెద్ద గనుడు, మరి ఆకాశమును భూమిని సృజించి సర్వలోకాలను సృజించినటువంటి సృష్టికర్త ఎంత ఐశ్వర్యవంతుడు. బంగారపు గనులను పెట్టినటువంటి దేవుడు, ఆ బంగారపు గనుల్లో నుంచి వాటర్ని ప్రవహింపజేస్తున్నటువంటి దేవుడు, నేలనిచ్చినటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్పవాడు ఆలోచన చేయి. ఆయనకి లేని గర్వం నీకు ఎందుకయ్యా చెప్పు? నీకు అవసరమా గర్వం? నువ్వు ఎంత నీ పరిస్థితి ఎంత ఆలోచన చేయి. అందుకని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నీ కోట్ల రూపాయలని ప్రదర్శించాలని రావద్దు. నీ జ్ఞానాన్ని, నీ ఐశ్వర్యాన్ని చూపించుకోవడానికి రావద్దు. నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి రా. నువ్వు అలా స్తుతించలేదనుకో, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అలా స్తుతించి గణపరచకపోతే, నువ్వు చేయకపోతే, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 34వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దామండి. భూమి ఆకాశములో ఆయనను స్తుతించునుగాక, సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయన్ను స్తుతించునుగాక. మనుషులేనా దేవుని స్తుతించేది? దేవుని స్తుతించేది భూమి ఆకాశములు స్తుతిస్తున్నాయి. ఆ భూమి మీద నువ్వు ఉన్నావు. ఆ భూమి మీద, ఏ భూమి మీద అయితే నువ్వు ఉన్నావో ఆ భూమి దేవుని స్తుతిస్తుందంట. ఏ ఆకాశం కింద అయితే నువ్వు ఉన్నావో ఆకాశం దేవుని స్తుతిస్తుందంట. అలాగే జలంలో ఉన్నటువంటివి, సముద్రంలో ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి సమస్త జీవరాశులు ఆయన స్తుతిస్తున్నాయంట. లేదు, సమస్తం సముద్రంలో ఉన్నటువంటి అన్ని కూడా దేవుని స్తుతిస్తున్నాయంట. మనం ఒక్కడమే అని అనుకుంటున్నాం.
దేవుణ్ణి ఎవరెవరు స్తుతిస్తున్నారో 69వ సంకీర్తనలో రాసుకొచ్చాడు. కనుక నిన్ను నువ్వు తగ్గించుకుంటే మంచిది. నీ తగ్గింపు ప్రార్థనకు తప్పకుండా దేవుడు రెస్పాన్స్ ఇస్తాడు. ఇక రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకున్నాం. ఏ ప్రేయర్ వితౌట్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం లేనటువంటి ప్రార్థన. చాలామంది మనం స్థిరంగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారు, కానీ కొంతమంది ప్రార్థనలో స్థిరత్వం ఉండదని, నిలకడలేనటువంటి ప్రార్థన, స్వభావాలు వేరుగా ఉంటాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనానికి వెళ్దామండి. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు మార్గంలో, దేవుని దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళుని. ఇంతవరకు బాగుంది, అంటే పరిగెత్తడం బాగుంది, మోకాళ్ళు ఉండటం బాగుంది, అప్పుడు ప్రార్థన చేయటం కూడా చాలా బాగుంది. రెస్పెక్ట్ అనమాట అందులో మనకి కనపడతా ఉంది. ఈ ప్రార్థనలో అతను అడిగింది ఏంటంటే, నిత్య జీవమునకు వారసుడవటానికి నేనేం చేయాలి అని అడిగాడు. మంచిది, బాగా ధనవంతుడు, దేవుని దగ్గరకు వచ్చి మాట అడుగుతున్నాడు. మంచిది. మార్కు సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాలు కూడా చదువుతారండి. అతని గురించి ఉందన్నమాట. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏ మాట ఇది? దేవుడు ఏమన్నాడు? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆజ్ఞలను పాటించు అని. నా చిన్ననాటి నుండి కూడా పాటిస్తున్నానండి, ఇంకా నా కొరత ఏంటి అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం నీకు ఒకటి కొరతగా ఉందని అన్నాడు. ఆ కొరత ఏంటో చెప్పండి అని అంటే, ధనాన్ని ప్రేమించినట్టుగా బీదలను ప్రేమించలేకపోతున్నావు అన్నాడు. నిజమే, నువ్వు సన్నిధికి వస్తావు, ప్రార్థన చేస్తావు, కానుకలు ఇస్తావు, విరాళాలు ఇస్తావు, అట్లాగే వాక్యాన్ని వింటావు, లేకపోతే చదువుతావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటి కొదవగా ఉంది. అదే నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళలేకపోతుంది అన్నాడు. నా కొదవేంటండి, నేను అన్ని పాటిస్తున్నాను కదా. ఈరోజు మనం కూడా అనుకుంటాం, మా కొదవేంటి, మేము అన్ని పాటిస్తున్నాం, మా కోసం పరలోకం తెరవబడి ఉంది, మేము వెళ్ళిపోవటమే అందులోకి అని అనుకుంటూ ఉంటారు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీకు మీరు పొగుడుకొని ఇతరులను ద్వేషిస్తారు. ఆ ద్వేషం వలన పరలోకానికి మీరు చేస్తారా? ఆలోచన చేసుకోండి. విశ్వాసం అంటే అర్థం తెలియకుండా పోతుంది. విశ్వాసం యొక్క ప్రవర్తన ఏంటో గుర్తించలేకపోతున్నాడు విశ్వాసి. కేవలం ప్రార్థన చేసుకుంటే చాలు అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు ఆస్తిని ప్రేమించినట్టుగా నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ఆస్తిని ప్రేమించినట్టుగా బీదలను ప్రేమించట్లేదని చెప్పాడు. నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. లోకంలో ఉన్న ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసి నేనేం చేయాలి నీతో వచ్చి? చూసారా, మారిపోయింది, ముఖం మాడిపోయింది, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఏంటి ఈయన దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందడానికి ఏం చేయాలని సలహా అడిగితే ఈ మాట అన్నాడేంటి? ఎవడైనా ఈ పని చేస్తాడా? ఆస్తుల్ని బీదలకు ఇచ్చేసి వచ్చేస్తాడా? నేను ఆ పని చేయలేనని వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, 23వ వచనానికి వెళదానండి. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యుడితో చెప్పాను. రాలేరు, ఆస్తి కలిగినటువంటి వారు రాలేరంటే ఇలాంటి ఆస్తి పరులు అనమాట. అంటే నాకు ఆస్తే కావాలి, డబ్బులే ప్రధానం, మీ ఇతరుల గురించి నేను పట్టించుకోను అని అనుకున్నటువంటి వారు రారండి. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఆస్తుల కోసం అన్నల తమ్ముళ్ళు చంపుకున్నటువంటి వారు ఉన్నారు, ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం భార్యలను చంపిన వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం బిడ్డలను చంపినటువంటి వారు ఉన్నారు. ఏం సంపాదిద్దామని మరి? వీళ్ళందరూ పోయిన తర్వాత ఏం సంపాదిస్తావు? ఏం కూడబెట్టుకునేటి ప్రయోజనం? నువ్వు చేస్తావు ఒకరోజు. ఆస్తి కోసం ఇతరులని హింస పెట్టేటటువంటి వారు అబద్ధాలు ఆడతారండి. ధనం సంపాదించడం కోసం ప్రపంచంలో ఎంతమంది అబద్ధాలు ఆడతారంటే, నమ్మబలుగుతారు, సత్యం అంటారు, అసత్యాన్ని సత్యంగా మాట్లాడతారు, ఎదుటివాడిని లొంగ తీసుకుంటారు. మీ అందరికీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఈ గుణపాఠం. దుర్మార్గులారా, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? మరలా నా దగ్గరకు వచ్చి నిత్య జీవం కావాలని అడుగుతారా? మీ ఆస్తుల్ని బీదలకు ఇవ్వండి. ఆస్తి మీద మనస్సు కాదు, నా మీద మనస్సు పెట్టండి. నా మీద మనస్సు పెట్టిన వాడు బీదల మీద కూడా మనస్సు పెడతాడు. నేను మొత్తం ఇమ్మని నేను అంటలేదు, మీకున్న దానిలో కొంత బీదలకు కూడా సహాయం చేయండి అని చెప్తున్నాను. నువ్వు అలా చేయలేనప్పుడు నా దగ్గరకు రాలేవు.
దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ నాకు తెలుసు కాబట్టి, నీ మనసంతా ఆస్తి మీదే ఉందని నాకు తెలుసు కాబట్టే నువ్వు రాలేవు. ఇలాంటి ధనవంతులు నా దగ్గరకు రాలేరు. ధనం సంపాదించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. నా కొరకు అత్యధికంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నా వైపు చూసి బేదలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ధనాన్ని కూర్చుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవాలయానికి వచ్చేటటువంటి విశ్వాసులను, ఉద్యోగస్తులను కూడా మేము చాలా మందిని చూస్తూ ఉంటామండి. దేవాలయంలో వాళ్ళు ఇచ్చే కానుక ఎంతయా, దేవుని దగ్గరకు వచ్చి వారం ఇచ్చే కానుక ఎంతయా అని అంటే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎస్, నేను చూశాను. అంటే ఎక్కువ ఇమ్మని నేను అంటుంది ఏంటంటే, అసలు నీవు బిలీవర్వేనా? దేవుని దగ్గరికి వెళుతున్నటువంటి నీవు ఎట్లా ఉండాలి? నీ పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తే పిల్లలు అడుగుతారు, 1000 రూపాయలు అయినా సరే నువ్వు పెట్టేస్తావు. పిల్లలు డ్రెస్ కొనుక్కోవాలనుకుంటారు, 5000 రూపాయలు అయినా పెట్టేస్తారు. నీ పిల్లల కంటే నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు ఇక్కడ గొప్ప దేవుడు ఉన్నాడు కదా. నీ దేవునికి కూడా నువ్వు అలాగూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ అర్పణ అర్పించి నీ పిల్లలను కూడా నువ్వు పోషించు. దేవుని దగ్గరకు వచ్చేసరికి నీకు అర్పణ అర్పించడానికి ఇష్టం లేదు, దోచుకుంటావు, దాచిపెట్టుకుంటావు, జేబులోంచి తీయటానికి ఇష్టం ఉండదు, వెతికి 10 రూపాయలు ఇస్తావు. ధనాన్ని కూర్చుకున్నప్పుడు దేవుడిచ్చాడనేటటువంటి ఆలోచన మీకు రావాలి. ఈ ధనంలో కొంత నేను బీదలకు కూడా ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు నీది సక్సెస్ఫుల్ లైఫ్ అన్నమాట. నీ జీవితం ఆశీర్వాదకరంగా ముందుకు నడుచుంది. ఇక్కడ ఇతను ఆ పని చేయలేకపోయాడు. అందుకనే ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతుంది. నువ్వు బాల్యం నుండి కూడా ఆజ్ఞలు పాటిస్తే ఏం ప్రయోజనం? దేవునికి చేయాల్సిన, దేవుడు చెప్పినటువంటి మాటలకి నీవు లోబడి ఉంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. చేయలేదు, ఆ పని చేయలేకపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో దూరుట సులభము అని చెప్పాడు. ఎంత కఠినంగా ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు ఈ ధనవంతుడితో, యవనస్తుడైన ఈ ధనవంతుడితో మాట్లాడినటువంటి ఆ ప్లేస్లో ఒక కట్టడం ఉంది. అది సూదిలాగా అక్కడ అమర్చబడి ఉంది. ఆ కట్టడం, దానిలో ఒంటెలు ప్రవేశిస్తాయి. ఈ ఒంటెలు లోడ్ అంటే వాటి మీద సామాగ్రి వేస్తుంటే ఆ సామాగ్రి మొత్తం అక్కడ అన్లోడ్ చేయాలి. లోడ్ చేసినటువంటి సామాగ్రిని అంతా తీసేయాలి. అప్పుడు ఒంటె సులభంగా దానిలోకి దూరుతుంది. ఆ తర్వాత ఇవి సామాగ్రిని తీసుకెళ్ళాలి లోపలికి, తీసుకెళ్ళి అక్కడ అట్లాగా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తాడంటే, సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమే, కానీ పరలోక రాజ్యానికి ధనవంతుడు, ఇలాంటి దురాశలు కలిగినటువంటి వాడు, ఆస్తి మీద మనస్సు కలిగినటువంటి వాడు పరలోక రాజ్యానికి చేరుట దుర్లభము అని చెప్పాడు. చేరలేరండి అన్నాడు. ఇట్లాంటి మనస్సుతో ఉన్నటువంటి వాడు రాలేరు. ఇలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా నా ద్వారంలో బడి రాలేరు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారంలో ప్రవేశించేటటువంటి వారు కొందరే. చాలా మంది ఆస్తులన్నిటినీ మూటేసుకొని పరలోక ద్వారంలో ప్రవేశించాలంటే రాలేదు. వాడు ఆ మూటల్ని దింపలేడు, కిందకి రాలేడు. మూటలు దింపితే కూడా తీసుకుపోతాడేమో ఆస్తులు. అందుకని వాడు రాలేడు పరలోకానికి. స్వేచ్ఛగా రావాలి అంటే, స్వతంత్రుడిగా రావాలి అంటే తన ఆస్తి మొత్తం బేదలు అంటే అక్కడ పడేసినప్పుడే వాడు రాగలుగుతాడు. ఇందాక వంట విషయం కూడా నేను చెప్పాను కదా. ఆ సామాగ్రిని మొత్తం దింపేసిన తర్వాత ఆ వంటే ఆ సూది బెజ్జంలో పడుతుంది. లేకపోతే రాలేదు, ఆ ద్వారంలో రాలేదు. అట్లాగే మనకున్నవన్నీ పాపాలన్నీ వదిలిపెడితేనే మనం ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించగలుగుతాం. ఒకవేళ మన పాపాలు వదిలిపెట్టకపోతే పెద్ద మూటలై వాటితోటి మనకి ఈ ద్వారం సరిపోదు. అందుకని విశాల మార్గం అన్నాడు. ఆ మూటలన్నీ ఎత్తుకొని నువ్వు పోయి నరకంలో పడాలి. పాపం అనే మూట, వ్యసనం అనే మూటలు, నువ్వన్నీ అయ్యే మోసేది రేపు. కనుక జాగ్రత్త. జీవమునకు పోవు మార్గం ఎలా ఉందో చూడండి. చూసారా,
అతనికి ఆసక్తి ఉందంటారా? స్థిరత్వం ఉందంటారా? లేదు, వెళ్ళిపోయాడు. ఇలాంటి క్రైస్తవులు కూడా మనకు కనపడతారు. ధనాన్ని నమ్ముకొని, ఏంటి పాస్టర్ గారు నిన్న ఈరోజు నా గురించి ఏంటి నువ్వు చెప్పినటువంటి మాట, నన్ను గురించి కదా వాక్యం చెప్పింది, నువ్వు నేను ధనవంతుడిని ఆ మాటలు చెప్పాను అని ఎగసెగిసి పడుతున్నారు. ఎందుకు ఎగురుతున్నారు అర్థం కావట్లేదు చాలా మంది. మిమ్మల్ని మీరు గద్దించుకోండి. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని గద్దించక ముందే మీ మనస్సాక్షిని మీరే గద్దించుకుంటే రక్షించబడతారు. మీరు ఇంకా ద్వేషంతో నువ్వు నడిస్తే దేవుని యొక్క రాజ్యానికి మీరు చేరలేరు. ప్రేయర్ విత్ వర్క్ ఆఫ్ ఫెయిత్ అని ఉంది. విశ్వాస పనులతో కూడినటువంటి ప్రార్థన. అబ్రహాం చూడండి మీరు. ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనానికి వెళ్తే, అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయంలో అపరాధి అగును. క్రియలు లేని విశ్వాసం ఎట్లా అండి? మృతమే కదా, చచ్చిపోయినట్టే. విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు అంటే ఏంటి? పనులు. ఏం పనులు చేయాలి? దేవునికి నచ్చే పనులు. ఈ పనులు చేస్తేనే నువ్వు విశ్వాసం మాత్రమే ఉంటే దేవుని రాజ్యానికి వస్తాను అనుకుంటారు. చాలా మంది ప్రార్థన ఉంటే చాలు దేవుని రాజ్యానికి వస్తాం అనుకుంటారు. పనులు చేయరు. దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే నీ విశ్వాసంతో పాటు నీ ప్రార్థనా జీవితంతో పాటు పనులు చేయాలి. కొన్ని వర్క్. దేవాలయంలో చాలా మంది పనులు చేయరు కదండి. నేను ధనవంతుడిని, నన్ను పని చేయమంటావేంటి? నీ ధనం ఎవరి వల్ల వచ్చింది? ఈ ఐశ్వర్యం దేవుని దగ్గర తగ్గించుకో. సొలొమోను తగ్గించుకున్నాడు కదా, నువ్వు తగ్గించుకో. చాలా మంది ఇలాగూ మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని పని చేయమంటారు, మేమేంటి, మా స్థితి ఏంటి, మా కేటగిరీ ఏంటి, మా క్యాడర్ ఏంటి, ఏదో చెప్తూ ఉంటారు. నేను ఏ గ్రేడ్లో ఉన్నాను ఏదో చెప్తూ ఉంటారు. ఏమండి, దేవునికి నచ్చం ఇవన్నీ. దేవుని దగ్గరకు వచ్చినటువంటి నీవు సర్దుకుపోవాలి. దేవుని దగ్గర నిన్ను నీవు అలాగ అణుచుకోకపోతే, ఇట్లాగనే వెరుగుతా ఉంటే మాత్రం దేవుని రాజ్యానికి భూమి మీద ఎట్టయినా బతుకుతావు కానీ దేవుని రాజ్యానికి రావు. షూర్. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదానండి. ఆయా సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట. నిజంగా ఈ మాట ఇంకెవరికి రాలేదండి. దేవుడే ఆ బిడ్డనిచ్చాడు 100 ఏళ్ల ప్రాయంలో. దేవుడే ఆ బిడ్డ యవనస్తుడిగా పెద్దవాడు అయిన తర్వాత దేవుడు ఆ బిడ్డను అడుగుతున్నాడు, నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇస్తావా అని అడిగాడు. అబ్రహాము మారు మాట్లాడలేదండి. వెంటనే, దేవా నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేస్తానన్నాడు. ఇది పరీక్ష. ప్రయాణం చేశాడు. దేవుడు చూపించినటువంటి ఆ మోరియా పర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆ కట్టెలను బిడ్డ మీద పెట్టాడు. బిడ్డ మోస్తున్నాడు. ఇస్సాకు అబ్రహాము ఇద్దరు మాత్రమే ఆ పర్వతం ఎక్కారు. పనివారిని కింద ఉంచారు. అక్కడ వెళ్ళి బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి అబ్రహాము ఇస్సాకును పెట్టి బలి ఇవ్వబోతున్నాడు. వెంటనే దేవుని దూత రావడం ఆపడం జరిగింది. క్రియ అంటే అది. ప్రయాణానికి సిద్ధపడ్డాడు. కొన్ని రోజులు ప్రయాణం చేశాడు. ఆ పర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గర బలిపీఠం కట్టాడు. కట్టెలు పెంచాడు. కుమారుని బలిగా అర్పించడానికి కత్తెత్తాడు. దేవుని దూత ఆపేశాడు. క్రియలతో కూడిన విశ్వాసం, పనులు. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అని నువ్వు దేవాలయానికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటుంది అని అంటే సరిపోద్ది అనుకుంటున్నావు. ఆకలి కొన్నవాడికి భోజనం పెట్టవు నువ్వు. అమ్మో వద్దొద్దొద్దు అని పెట్టవు. సంపాదన 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 అనే సంపాదన. ఇక ఏ సంపాదనతో పాటు ఈ ఆలోచనతో పాటు నీలో క్రియ ఎక్కడ ఉంటుంది? ఇక తర్వాత ఇచ్చిన తర్వాత 100 సార్లు చెప్తావు. అబ్రహాం ఎక్కడ చెప్పలేదు చూడు, నా కుమారుణ్ణి దేవునికి ఈ రీతిగా ఇవ్వడానికి పోయాను, ఇచ్చేసాను అని ఎక్కడని చెప్పాడా? ఇప్పుడు మనం ఇచ్చేది దేవునికి ఏంటంటే కానుకిస్తాం, దశం భాగం ఇస్తాం. ఇది 100 సార్లు చెప్పించుకో. విరాళం ఇస్తాం, 100 సార్లు చెప్పమని చెప్తాం. చెప్పకపోతే కోపడతాం. మరి అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిగా అర్పిస్తే ఆయన వచ్చి ఎంతమందికి చెప్పుకోవాలండి? పనివాళ్ళకి రాగానే పనివాళ్ళకి చెప్పుకోవాలి కదా. నిజమైనటువంటి అర్పణ అర్పించేవాడు దీని గురించి మాట్లాడటం. నేను చాలామందిని చూశాను. సార్ మేము ఇచ్చినటువంటి ఈ విరాళాన్ని అనౌన్స్ చేయొద్దు సార్, దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చేసాం, ఆయన ఇస్తేనే బ్రతుకుతున్నాం సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానుక విషయంలో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో భయం చొప్పున
అంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారో, చెప్పమాకండి సార్ ఇంత కానుక ఇచ్చామని అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు దేవునికి ఇచ్చే విషయంలో ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. అబ్రహాం తన కుమారుడిని ఇచ్చాడు. ఇంకా అంతకంటే విలువైంది ఏమైనా ఉందా? ధనం విలువైందా? కుమారుడి కంటే ధనం విలువైందా? వెండి విలువైందా? బంగారం విలువైందా? ఆస్తులు విలువైనయా? కుమారుడిని ఇవ్వబోయాడు అబ్రహాం. వండర్ఫుల్ అండి. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? విశ్వాసులకు నువ్వు తండ్రివి. రేపు పరలోకానికి రాబోయే విశ్వాసులంతా కూడా నీ రొమ్మున ఆనుకుని రావాలి, నిన్ను కౌగిలించుకోవాలి. వాళ్ళు నువ్వు లోపలికి తీసుకొస్తావు. చాలా గొప్ప మాట చెప్పాడండి దేవుడు. ఎంత గొప్ప విషయం అంటే, మనం అందరం కూడా విజయాన్ని సాధించుకొని రేపు మన ఆత్మని మహిమా శరీరం ధరించుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము యొక్క రొమ్మున, అంటే మనం అందరం పోయి అబ్రహాముని కౌగిలించుకొని ఆత్మని అలాగా కౌగిలించుకుంటూ ఆయన ఆహ్వానిస్తాడు మనల్ని. అప్పుడు మనం ఆ ద్వారం గుండా వెళ్ళిపోతాం. దావీదు చేతికి ఇవ్వబడిన తాళం, పేతురు చేతికి ఇవ్వబడిన తాళం, డోర్ తెరవబడి ఉంటుంది. అలాంటి ఉద్దేశాలకు, అలాంటి క్రియగలిగినటువంటి ఉద్దేశాలకు మనం వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఆ దేశపు కాపురస్తులు తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దానిని లేక దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడు నీవే. మై ఫ్రెండ్, దేవునితో స్నేహం ఏంటండి? అబ్రహాముని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా స్నేహితుడు అన్నాడు. నువ్వు నేను ఫ్రెండ్స్ కాదండి, కుమారులు కుమార్తెలు, దాసులు దాసీలు. ఇక మీదట మీరు దాసీలు అనబడక నా కుమారులను కుమార్తెలు అనబడదు. ఫ్రెండ్ అన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో స్నేహితుడిగా అబ్రహాంని పిలిచాడు, మై ఫ్రెండ్ అని. ఎంత గొప్ప మాట అండి! దేవుడు స్నేహితుడు అనిపించుకోవడం సాధ్యం అనుకుంటున్నారా? దేవునితో స్నేహం చేయటం అంటే అసాధ్యమైనటువంటి పని. దేవునితో స్నేహం చేశాడు ఎవరు? అబ్రహాం. నీకు వీలు పడుద్దేమో, ట్రై చేయి. దైవ స్నేహాన్ని పొందటానికి చాలా వర్క్ చేయాలి. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం. చాలా పనులు చేయాలి. దేవుని సన్నిధిలో నిలబడటం కోసం కూడా చాలా పనులు మనం చేస్తేనే అక్కడ నిలబడగలుగుతాం. ధర్మశాస్త్రమును మనం పాటించి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞలను నెరవేర్చి స్వతంత్రత మనం పొందాలి. కనికరం చూపండి కానీ తీర్పు తీర్చొద్దు. క్రియలు లేకుండా జీవించొద్దు, క్రియలు కలిగి మీరు జీవించండి. భోజనం అడిగిన వారికి భోజనం పెట్టండి. అలాగే ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఈ యొక్క సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? వాడు అవసరతలో వచ్చాడు నీ దగ్గరికి. శరీరమునకు కావలసింది వాడికి ఇవాళ ఆహారమో వస్త్రమో ఏదో వాడికి అవసరమై వచ్చాడు. నువ్వు అయ్యకుండా సమాధానంగా వెళ్ళాయా అంటే సరిపోయిందా? విశ్వాసి. క్రియలు లేనప్పుడు విశ్వాసం మృతం. చలిగాచుకోవడానికి దుప్పటివు, ఆకలి తీర్చుకోవడానికి అన్నం పెట్టు, తాగడానికి నీళ్ళు ఇవ్వు. అవి కదా క్రియలు అంటే, అవి కదా. నువ్వు ఇవేం చేయకుండా వెళ్ళిపోయా సమాధానంగా వెళ్ళాయా అంటే సరిపోతుందా? 69వ సంకీర్తన 32వ వచనం 33వ వచనం చదువుదాం రండి. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదు, దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పర్లునగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. చూసారా, యెహోవా దేవుడు బీదల యొక్క మొరను ఆలకిస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు ఏమనంటే బీదలను కనికరించేవాడు ధన్యుడు అని రాశాడు, ధనవంతులను కనికరించేవాడు ధన్యుడు అని రాయాల. ఈరోజు సుఖభోగాలు అనుభవిస్తున్నటువంటి ధనవంతులారా, మనం ఈ భూమి మీద అన్ని అనుభవిస్తున్నాం, కానీ నీకంటే దిక్కులేని వాడు ఉన్నాడు. వాడి బ్రతుకు నీ బ్రతుకు ఒకటే కదా, అందరం భూమి మీద ఉన్నాం కదా, కానీ నీకు ఆ దారిద్ర్యం లేదు. వాడు ఆ దారిద్ర్యంలో బతుకుతున్నాడు, ఆఖరి చావులు చేస్తున్నాడు. మరి అలాంటి వాడికి నీ ధనంతో నువ్వు తొలదూగుతున్నప్పుడు అలాంటి వాడికి భోజనం పెడితే తప్పేంటి? అలాంటి వాడిని పలకరిస్తే తప్పేంటి? చీదరించుకుంటావా? అయితే దేవుడు నిన్ను కూడా చీదరించుకోబోతున్నాడు. నువ్వు దేవుని యొక్క రాజ్యానికి రాలేవు. నువ్వు దేవుని యొక్క రాజ్యానికి రావాలి అని అంటే దేవుడిచ్చినటువంటి వనరులను
ఖచ్చితంగా నువ్వు వినియోగించుకోవాలి. నువ్వు వినియోగించుకుంటూ పక్కన వారు కూడా వినియోగించుకునేటట్టుగా చేయాలి. క్రియలు కలిగిన విశ్వాసం అది మనం అలాంటి క్రియతో మనం ముందుకు నడవటానికి ప్రయత్నం చేయాలి. కనుక ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీరు విన్నారు కదా, అన్నీ చూశారు కదా. దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నువ్వు మంచిగా ఉంటే నీకు సమాధానం దొరుకుతుంది. కనుక ఆ వ్యసన పడిపోయిన వాళ్ళలాగా ఉంటావా, లేకపోతే సొలొమోను లాగా వస్తావా, లేకపోతే ఇక్కడ క్రియలతో కూడినటువంటి విశ్వాసం కలిగిన అబ్రహాం లాగా ఉంటావా? రా, నువ్వు దేవునితో నడు. నువ్వు అణగారిపోవటానికి వీల్లేదు. నువ్వు దేవునితోనే ఉండాలి. నువ్వు సమాధానంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఆనందంగా నిత్య జీవాన్ని పొందాలి. అందుకే కదా దేవుడు నీకు ఈ వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని అంగీకరించి సంతోషాన్ని పొందు. అట్టి కృపను దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలెను గాక. ఆమేన్.